ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ అండ్ కిచెన్లో మనం రెగ్యులర్గా కొన్ని పనులు చేస్తూ ఉంటాం కదండి. వాటిని సులువుగా ఎలా చేసుకోవాలి అండ్ అలానే ఇది అనవసరం అనే పడేసే వస్తువుని తిరిగి ఎలా ఉపయోగించి సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. స్టిప్ని అయితే చూసేద్దామండి. సిరప్లు కొంటూ ఉంటాం కదా, ముఖ్యంగా కాఫ్ సిరప్ అండి. పిల్లలకు కొంచెం కాఫ్ వచ్చినా కానివ్వండి సిరప్ కొనుక్కుంటూ ఉంటాం. అయితే కొంత మనం సగం వాడగానే కాఫ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి దాన్ని అనవసరం అని చెప్పి పక్కన పడేస్తూ ఉంటాం. అయితే దాన్ని ఇప్పుడు యూజ్ ఎలా చేయాలో చూద్దామండి. గోరువెచ్చని నీళ్ళలో ఒకే ఒక క్యాప్ని ఈ విధంగా కలిపేసేసేయాలండి. గోరువెచ్చని నీళ్ళలో ముఖ్యంగా ఎందుకు కలపాలంటే సిరప్ అనేది మొత్తం ఈ విధంగా అయితే కలిసిపోతుందండి. ఆ తర్వాత నేను ఇక్కడ ఏంటంటే మనీ ప్లాంట్కి వేసిన రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి, ఆ ప్లాంట్ కనుక మీరు వేశారనుకోండి ఈ వాటరు మనకి గ్రోత్ అనేది రోజు ఫ్లవర్స్ గ్రోత్ అని చాలా బాగా అయితే ఉంటుందని ముఖ్యంగా కాఫ్ సిరప్ వేయండి. మనకి రోజ్ ఫ్లవర్ రెగ్యులర్గా కాస్తూ ఉంటే ఎట్ ద సేమ్ ఏంటంటే రోజ్ ప్లాంట్ కూడా మంచిగా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి శానిటరీ ప్యాడ్ని అయితే తీసేసుకున్నానండి. శానిటరీ ప్యాడ్ని తీసుకొని ఈ విధంగా వ్యాజిలిన్ పెట్రోలియం జెల్ ఉంటుంది కదండి, దాన్ని మొత్తం వ్యాజిలిన్ పెట్రోలియం జెల్ మొత్తం అయితే స్ప్రెడ్ చేసేసేయండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత మన ఇంట్లో ఏదైనా పర్ఫ్యూమ్ ఉంటుంది కదా, బాడీ డియోడ్రెంట్ ఏదైనా సరే కానివ్వండి ఈ విధంగా స్ప్రెడ్ చేసేసేయండి. దాన్ని కూడా వ్యాజిలిన్ ఎక్కడైతే స్ప్రెడ్ చేస్తామో దానిపైన ఈ విధంగా స్ప్రే చేసేసేయండి. దీన్ని ఏం చేస్తామంటే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న దాన్ని మన కబోర్డ్ ఉంటుంది కదండి, కొంత బీరువాలో కానివ్వండి కబోర్డ్లో కానీ కొంచెం బ్యాడ్ స్మెల్ కనుక ఎక్కువ వస్తుంది, మంచి వాసన వస్తూ ఉండాలి అనుకోండి. ఈ విధంగా మనం అంటించేసేసామనుకోండి సైడ్గా ఏదైతే మనం శానిటరీ ప్యాడ్ పైన స్ప్రే చేసింది, దీన్ని 15 డేస్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉన్నామనుకోండి మన బీరువా కానివ్వండి లేదు అంటారా కబోర్డ్స్ కానివ్వండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. ఐ హోప్ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి డస్ట్బిన్ ఉంటుంది కదండి, డస్ట్బిన్ లోపల మనం డైరెక్ట్గా కనుక ఈ విధంగా కవర్ లోపల తడి ఏదైనా చెత్త ఉంది అనుకో తడి చెత్త వేసేసామనుకోండి అడుగు కూడా తడిగా అంటుకుంటూ ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా మనకి పేపర్ కవర్స్ అనే వస్తువు ఉంటాయి కదండి, ఆ పేపర్ కవర్స్ని ఈ విధంగా అడుగుని పెట్టేసి ఆ తర్వాత తడి చెత్త కనుక వేసేసుకున్నామే అనుకోండి మనకి తడి అనేది మొత్తం ఆ పేపర్ కవర్ పీల్చేసి డస్ట్బిన్ అనేది డ్రైగా ఉంచుతుంది. కాబట్టి మనకి డస్ట్బిన్ డ్రైగా ఉంచడం వల్ల ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని, ఆ నచ్చితే ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ అయితే తీసేసుకున్నాను. దాని లోపల కర్పూరం ఉంటుంది, కర్పూరాన్ని ఈ విధంగా పౌడర్ లాగా అయితే చేసి వేసేసుకున్నానండి. అగరబత్తి ఉంటుంది కదా, అగరబత్తిని ఈ విధంగా రెండు అయితే తీసేసుకున్నాను. రెండు అయితే తీసేసుకుని ఈ విధంగా నలిపి వేసేసుకొని కొంచెం గోరువెచ్చలు అయ్యే వరకు మరగ్గాచుకోవాలండి. ఎక్కువసేపు కూడా అవసరం లేదు, ఒక 2-3 మినిట్స్ మరగ్గాకితే సరిపోతుందండి. ఈ విధంగా మరగ్గాచిన తర్వాత బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇలాంటి స్ప్రే బాటిల్లో కానివ్వండి లేదంటే వాటర్ బాటిల్ క్యాప్కి హోల్స్ కనుక చేసేసుకొని ఈ విధంగా టీ స్టెయిన్ తగిన స్టెయిన్ చేసుకున్నామనుకోండి ఓన్లీ వాటరే వచ్చేస్తాయి కదండి, మనకి స్ప్రే చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని దేనికి ఉపయోగిస్తున్నాం అనుకుంటున్నారా, మనకి ఏంటంటే షింక్ కింద ఇలాంటి జాలీలు ఉంటాయి కదండి, ఇవి ఏంటి అంటే కాక్రోచెస్ ఎక్కువ ఉంటాయి, అలాగే ఈగలు వస్తూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు మనకి ఈగలు అలాగే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అని అలా కాక్రోచెస్ కూడా ఆ ప్లేస్లో ఎక్కువగా ఉండకుండా ఉండాలని ఈ విధంగా స్ప్రే చేసుకున్నామే అనుకోండి. అలానే కిచెన్ కౌంటర్ టాప్ అని ఈ విధంగా ఉంటుంది కదండి, అక్కడ కానివ్వండి లేదు అంటారా మన డోర్స్ దగ్గర కానివ్వండి స్ప్రే చేసుకున్నాం అనుకోండి ఈ వాటర్, ఇది ఏంటంటే మంచి వాసన వస్తూ ఉంటే అలాగే బల్లులు బొద్దింకలు అలాగే చిన్న చిన్న దోమలు అనేవి కూడా వస్తూ ఉంటే ఈ స్మెల్ ఖచ్చితంగా లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో బోల్డ్ అయితే ఉన్నాయండి. ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయ ఉంటుంది కదండి, నిమ్మకాయని ఈ విధంగా జ్యూస్తో అయితే పిండేసేసుకున్నానండి. చిన్న చిన్న ముక్క దూది ఉంటుంది కదా, దూది కాటన్ అయితే తీసేసుకోండి. పింపుల్స్ ఉంటాయి కదా కొంతమందికి సివియర్గా వస్తూ ఉంటాయి పింపుల్స్, అలాంటి వాళ్ళని ఏంటి అంటే న్యాచురల్గా మనకి ఎలాంటి కెమికల్స్ బయట పేస్ట్ లేకుండా ఇంట్లో నీట్గా క్లీన్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా నిమ్మకాయ జ్యూస్ని కనుక పెట్టేసాము అనుకోండి మనకి పింపుల్స్ అనేవి న్యాచురల్గా తగ్గిపోతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసేసి మనకి ఇలాంటి విజిల్స్ ఉంటాయి కదండి, మనకి కుక్కర్ని ఎప్పుడు నీట్గా క్లీన్ చేస్తాను కానీ విజిల్స్ కనుక క్లీన్ చేయలేదు అనుకోండి దాని లోపల కూడా అన్నం మెతుకులను ఉండిపోయి మనకి విజిల్ కొన్నిసార్లు పాడైపోయి ఛాన్స్ అయితే ఉంటుందండి. నార్మల్గా క్లీన్ చేసే బదులు ఈ విధంగా హాట్ వాటర్లో ఎప్పుడైనా సరే కాను 15 డేస్కి ఒకసారి విజిల్స్ మొత్తం క్యాప్ మొత్తం తీసేసి నిమ్మకాయ అలాగే బేకింగ్ సోడా వేసి ఒక గంట సేపు పాటు అలా వదిలేసేసేయండి. ఆ తర్వాత పాత బ్రష్ ఏదైనా ఉంది అనుకోండి, పాత బ్రష్తో కనుక క్లీన్ చేసామనుకోండి ఆ హోల్స్ లోపల చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ ఉన్నా కానివ్వండి లేదంటే పొంగినప్పుడు ముఖ్యంగా ఇలాంటివి చేసుకోవాలి. పప్పు కానివ్వండి రైస్ కానివ్వండి పొంగినప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి చేసుకుంటూ ఉన్నామే అనుకోండి
కుక్కర్ అనేది చాలా విజిల్స్ కూడా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బేకింగ్ సోడా ఉంటుంది కదండి, బేకింగ్ సోడా ఒక 3 స్పూన్స్ అయితే తీసేసుకున్నానండి. దానిలోనే మ్యాట్ లిక్విడ్ను సర్ఫేస్ మ్యాట్ లిక్విడ్ ఉంటుంది కదా, దాన్ని కూడా వేసేసుకున్నాను. అండ్ దీనిలో మనకి ఈనో ఉంటుంది కదా, ఈనో కూడా 1 స్పూన్ అయితే వేసేసుకున్నానండి. సర్ఫెక్సల్ మ్యాట్ లిక్విడ్ ఉంటుంది దాన్ని కూడా 1 స్పూన్ అయితే వేసేసుకొని ఈ 3 బాగా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలండి. ఎలా కలిసిపోవాలంటే మనకి ఈ విధంగా ఉండల్లాగా అయితే వచ్చేసేయాలండి. ఈ విధంగా ఉండల్లాగా వచ్చేసి కలిపేసుకున్న తర్వాత బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా, బాటిల్ క్యాప్స్లో కనుక పెట్టేసి దీన్ని ఫ్రిడ్జ్ లోపల 5-6 గంటలు కనుక ఉంచేసామనుకోండి మనకి ఒక చిన్న ఉండలాగా అయితే తయారవుతుందండి. లేదు అంటారా ఎండ మనకు బాగా వస్తుంది అనుకోండి, ఎండలో ఒక రోజు మొత్తం ఉంచేసినా కానివ్వండి ఈ విధంగా మనకు గడ్డల్లాగా అయితే వస్తాయి కదండి. ఇప్పుడు మీకు రిజల్ట్ చూపిస్తున్నాను చూడండి. వాటర్లో ఒక గ్లాస్లో కనుక వేసేసామనుకోండి పైన బబుల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి చూసారా. ఈ విధంగా ఒక 2-3 మినిట్స్లో కనుక వాటర్లో కనుక వేసేస్తాము అనుకోండి పైన బబుల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయండి. అండ్ అలానే బాత్రూమ్ లోపల కమోడ్ లోపలగా మనకి పైన అయితే నీట్గా క్లీన్ చేస్తూ ఉంటాంలే కానివ్వండి, కమోడ్ లోపల మన బ్రష్ అందని చోటు కూడా ఉంటుంది కదండి, అలాంటివి కూడా నీట్గా క్లీన్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా తయారు చేసుకున్న దాన్ని కమోడ్ లోపల కనుక వేసేసాము అనుకోండి మనకు ఒక 2-3 మినిట్స్ తర్వాత ఏంటి అంటే ఆ బబుల్స్ అనేవి ఫామ్ అయ్యి ఆ బాత్రూమ్ లోపల కూడా ఎలాంటి వాసన లేకుండా అలాగే నీట్గా కూడా క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసేసి తేనె కానివ్వండి లేదంటే ఏదైనా స్వీట్ ఐటెం పెట్టినా కానివ్వండి ఊరికి చీమలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు చీమలు ఇలాంటి దరిదాపులో కూడా రాకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ని తీసుకొని ఒక కాటన్ క్లాత్ వేసేసుకొని ఈ విధంగా తేనెకి కానివ్వండి లేదంటే స్వీట్ బాక్స్ ఏదైనా ఉన్నా కానివ్వండి దాని చుట్టూ ఈ విధంగా అప్లై చేసేసాము అనుకోండి మనకి చీమలు అనేవి రావండి. ఇన్ కేస్ మీకు కనుక వెనిగర్ అవైలబుల్లో లేదు అనుకోండి టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి, టాల్కమ్ పౌడర్ చుట్టూ ఈ విధంగా స్ప్రే చేసినా కానివ్వండి పౌడర్ కొట్టినా కానివ్వండి చీమలు అనేవి ప్లేస్కి అయితే రాకుండా అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ని అయితే తీసేసుకున్నాను. దీని లోపల బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా ఒక చిన్న స్పూన్ అయితే వేసేసుకున్నాను. దీని లోపల టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, టాల్కమ్ పౌడర్ని కూడా వేసేసుకొని మీరు ఏదైతే టాల్కమ్ పౌడర్ యూజ్ చేస్తూ ఉంటారో దాన్ని కొంచెం వేసేసుకొని ఈ విధంగా మనకి టాల్కమ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా వాటర్లో అయితే బాగా కలిసేసుకోవాలండి. ఆ విధంగా స్పూన్తో కలిపేసేసుకోవాలి. దీన్ని దేనికి ఉపయోగిస్తాము అనుకుంటున్నారా, దీని లోపల ఏంటంటే న్యూస్ పేపర్ ఉంటుంది కదండి, టిష్యూ పేపర్ కాకుండా న్యూస్ పేపర్ కనుక ఉంది అనుకోండి న్యూస్ పేపర్ని ఈ విధంగా బాగా డిప్ అయిపోవాలండి, మొత్తం బాగా డిప్ చేసేసేయాలి. మనకి న్యూస్ పేపర్ అనేది ఈ విధంగా డిప్ చేసే వరకు తుంచేసేయాలి. ఈ విధంగా డిప్ చేసిన దాన్ని తీసుకొని మన ఫ్రిడ్జ్ లోపల ఏదైతే ఒక సైడ్ కనుక కార్నర్లో కనుక ఉంచామో అనుకోండి మనకి ఫ్రిడ్జ్ లోపల ఏంటి అని అంటే అన్ని పెడుతూ ఉంటాను కదా, పికిల్స్ కానివ్వండి లేదు అంటారా ఇడ్లీ పిండి దోశ పిండి అలానే పచ్చళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్లు పెడుతూ ఉంటాం కదండి. దీనివల్ల ఏంటంటే మన ఫ్రిడ్జ్ కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కదండి ఓపెన్ చేసిన ప్రతిసారి కూడా. అలాంటప్పుడు ఈ విధంగా టాల్కమ్ పౌడర్ వేసిన వాటర్ కనుక పెట్టేసాము అనుకోండి బ్యాడ్ స్మెల్ అది లేకుండా అయితే ఉంటుందండి. ఇన్ కేస్ మీకు ఈ విధంగా పెద్ద బౌల్ పెట్టే అంత ప్లేస్ లేదు అనుకోండి న్యూస్ పేపర్ ఉంటుంది కదండి, ఆ న్యూస్ పేపర్ కనుక పెట్టేసాము అనుకోండి ఆ న్యూస్ పేపర్ కూడా బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా అయితే చేస్తుంది. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కూడా మనకి ఫ్రిడ్జ్ బ్యాడ్ స్మెల్ రావడానికి గ్యాస్ కటర్ కూడా నీట్గా క్లీన్ చేసుకోలేదు అనుకోండి ఫంగస్ అనేది ఫామ్ అయిపోయి త్వరగా ఫ్రిడ్జ్ పాడవుతుంది, అలాగే బ్యాడ్ స్మెల్ కూడా వస్తూ ఉంటుందండి. దానికోసం వెనిగర్ ఉంటుంది, వెనిగర్ని ఒక ఫుల్ స్పూన్ అయితే వేసేసుకున్నాను, బేకింగ్ సోడా ఒక పావు స్పూన్ అయితే వేసేసుకున్నాను, విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి విమ్ లిక్విడ్ వేసేసి బాగా కలిపేసేసుకోవాలండి. దీన్ని మన గ్యాస్ కటర్ ఉంటుంది కదా, గ్యాస్ కట్ ఫ్రిడ్జ్ గ్యాస్ కట్ ఏదైతే ఉంటుందో గ్యాస్ కట్ మనకి 15 డేస్కి లేదంటారా 1 మంత్కి ఒకసారి కనుక క్లీన్ చేసుకున్నామే అనుకోండి గ్యాస్ కట్కి ఆ ఫంగస్ అనేది ఫామ్ అయిపోయి కూడా మనకి ఫ్రిడ్జ్ అనేది ప్రాబ్లం వస్తూ ఉంటుంది, బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది, మన కూరగాయలు కూడా త్వరగా పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన గ్యాస్ కట్ అనేది ఫ్రిడ్జ్ గ్యాస్ కట్ ఖచ్చితంగా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. ఈ విధంగా పాత బ్రష్ ఏదైనా ఉందో మన చేతితో కానీ ఏదైనా స్క్రబ్బర్తో కానీ అస్సలు పోదు కదండి గ్యాస్ కట్ లోపలికి అనేది. కాబట్టి ఈ విధంగా పాత బ్రష్ ఏదైనా ఉంది అనుకోండి పాత బ్రష్తో మనం ముందుగా తయారు చేసిన లిక్విడ్తో కనుక క్లీన్ చేసుకున్నామనుకోండి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయి గ్యాస్ కట్ కూడా ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా అయితే ఉంటుంది. ఆ వాటర్తో నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్ కనుక తుడిచేసాము అనుకోండి గ్యాస్ కట్ అనేది ఎలాంటి ఫంగస్ అనేది లేకుండా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయింది. ఈరోజు టిప్స్ ట్రిక్స్ యూస్ఫుల్గా అనిపిస్తూ ఉంటే మాత్రం ఈ టిప్స్ అనేవి ఒకసారి ట్రై చేయండి. మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు